జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది। ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పులివీడిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు। రెడ్డి గారికి మరీ ముఖ్యంగా మీకు చెప్పడం లేదైనా కూడా మనకందరికీ ముఖ్యుడు పరిచయస్తుడు ఈ మండలానికి ఇన్ఛార్జిగా పరిశీలకుడిగా నియమించబడ్డ మన ఓ ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా। ప్రజా వైద్యం అనేది ప్రజల హక్కు। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ గా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టి ప్రజలకు సామాన్య ప్రజలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పొందే విధంగా ఉచితంగా వైద్యం పొందే విధంగా చేయడం జరిగింది। అదే కాకుండా ఫీజు రింబర్స్మెంట్ సామాన్య విద్యార్థులు కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివే పరిస్థితిని కూడా తీసుకురావడం జరిగింది। మరి 1924 నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్ ఉండాలని మరి కళాశాలగా అది మార్చాలని చెప్పే ఉద్దేశంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను స్థాపించడం జరిగింది। మరి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 మెడికల్ కళాశాలను పని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది। మరి పులివెందుల మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస ఈ 2 మారుమూల ప్రాంతం ఉన్న అవి కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది। ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న ప్రారంభించలేకపోయాం। మరి మిగతా కళాశాల ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావచ్చింది।